నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనుకోకుండా కాఫీకి దిగడం జరిగింది. అదే కాఫీకే జాతీయ రథం దిగకుండా కొంచెం ముందుకెళ్ళి ఉంటే రోడ్డు మీద చంపేసేవాళ్ళే. అనేక మార్లు ఈ 2 మాసాల నుంచి కూడా మా మీద దాడులు జరగడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ అలానే మధు వాళ్ళ సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు. కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు. కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజుపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసుని విచారించి ఆ సిబిసిఐడి కేసుని లేకుండా ఇవాళన్న పోలీసు, ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసుని విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారు కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా, సొంత కుమారుణ్ణి సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలాసార్లు ఈ ఘటనల మీద మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు, కానీ కొనసాగుతున్నాయి. దీన్ని అసలు ఎట్లా చూస్తారు? అంటే దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారి హింసని ప్రోత్సహించో, ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచో, ఎక్కడ దాడుల్లో గత ప్రభుత్వంలాగా ఉండవని చెప్పి ఆయన చెప్తున్నారు తప్ప న్యాయంగా గత ప్రభుత్వంలో మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. అటువంటి వాళ్ళ దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఇవాళ 41 అసలు వాళ్ళ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది అతి దారుణం. ఒక మహిళ, ముస్లిం మహిళని ఇంటి మీదకి దాడి చేసి ఆవిడని విశేషణరహితంగా కొట్టారు. ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా స్టేషన్ బెయిల్. అలానే అనేక రకాల ఇళ్ళు ధ్వంసం చేశారు. ఇవాళ పార్టీ ఆఫీసు వత్సవాయిలో పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు, జెండా దెమ్మిని ఎరగొట్టారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, అరెస్టులు కాదు, ఎఫ్ఐఆర్ లేదు. అదే ఏంటంటే సిఐ గారిని అడిగితే ఎఫ్ఐఆర్ కడతామని చెప్పి దాదాపుగా నెల రోజు నుంచి ఆయన వేచి చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాల. వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు వరకు కూడా. అది పరిపాలన అలా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న జెండా దిమ్మిని ఫ్లెక్సీని కూడా తీసేయడం జరిగింది. ఇవాళ అక్కడ మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే గ్రామంలో నవాపేట గ్రామంలో
ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశారు చూడండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే 90,000 ఎకరాలు పారతలేదు, కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం ఒకటి 170 కోట్లు కిందనేమో కంపవాసన డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పోయి. ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇదే ఉప్పల్ మీదకి వెళ్ళిపోయి నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు, రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసీ కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంకుతో మీటింగ్ ఉన్నది. 50,000 కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1-2 మోడల్ కట్టింది ఇక్కడ ఉప్పల్. పర్మనెంట్గా మూసీ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం, మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసీని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి 50,000 కోట్లతో మూసీ చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా రంగారెడ్డి ఉప్పల్లే కాదు నల్గొండ ప్రజలు, హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. నేను 7 ఏళ్లకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతోని రోజు ఎట్లా మాట్లాడుతున్నానో ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసీ గురించి మాట్లాడుతున్నారు. తప్పకుండా మూసీ పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నాం. ఆ మూసీతో ఉప్పల్లో ఇబ్బంది పడుతున్నా లేదా మీకు, ఆ వాసన వస్తుందా లేదా మీకు? పేరు మెట్రో స్టేషన్ వచ్చింది, ఇంటికెళ్ళి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోమలు మీకు. అంత డ్రైనేజ్ కంపు, హైదరాబాద్ డ్రైనేజు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంపు అంతా ఇటే పోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. ఒకవైపు 1,50,000 వరకు చేసినాం రుణమాఫీ, ఆగస్టు 15కు 2 లక్షలు, 32,000 చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ఆయన చేసిన 7 లక్షల కోట్లకు 12% వడ్డీకి తీసుకొస్తే 7,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. అసలు కలిపి 47,000 కోట్లు కట్టాం. సంక్షేమ కార్యక్రమాలకు, ఫ్రీ ఆర్టీసీ బస్సుకు, 0 కరెంటు బిల్లుకు అంతా కలిసి 36,000 కోట్లు అయితే ఆ పాపాత్ముడు చేసిన దానికి 47,000 కోట్లు. ఏం లాభం కడితే? పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన కేసీఆర్, పెద్ద తెలివి. ఎప్పుడైనా కేసీఆర్ ఇడంగా వచ్చి అసలు ఈ ఫ్లైఓవర్ 6 ఏళ్ళు ఎందుకు పడుతుంది, 6 నెలలు చేయొచ్చు. చైనాలో 57 అంతస్తుల హోటల్ 19 రోజులలో కట్టింది. 57 అంతస్తుల రోడ్ నేను పోయి చూసి వచ్చిన చైనా బీజింగ్లో ఆ హోటల్ చూసి వచ్చిన పోయి చూస్తే రెగ్యులర్ హోటల్ లాగానే ఉన్నది. ఇంత టెక్నాలజీ పెరిగితే ఈ రోజులలో హైదరాబాద్ 60 అంతస్తుల బిల్డింగ్లు అవుతున్నాయి. మరి కేటీఆర్, కేసీఆర్, హరీషా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గులే కూడా అసెంబ్లీలో. ఒక దేశంలో మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్, 5 ఏళ్ళు ఐటీ మినిస్టర్, ఆమెనే రేవంత్ రెడ్డి రా తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంటుంది ముఖ్యమంత్రి అవుతామని చెప్పినాడు. తీసుకొచ్చింది. ఈయన మాటలు నమ్మిండు. మల్కాజ్గిరిలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాను. అయినా సరే మా తమ్ముళ్ళు అందరూ కలిసి గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని. ఈయన తీసుకొచ్చిండు. ఆయన తీసుకొచ్చిన కాబట్టి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి, చేను శెలక తిప్పి, గద్దెనెక్కించి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్లి ఈరోజు కేసుల పాలు, స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా కానీ, లేదా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కానీ
కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి జియో 46 బాధితులు. కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ప్రజాభవన్కు వెళ్తే వాళ్ళ కష్టాలను వినకుండా, ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా, ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళని కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురదృష్టకరం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇది ప్రజాభవను, ప్రజల కన్నీళ్లు చూడడం, ప్రజల కష్టాలు వినడము ఈ ప్రజాభవన్ కర్తవ్యం అన్నారు అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కహానీలు చెప్పింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి జియో 46 బాధితుల మీద ఈరోజు పిడిగుద్దులు గుద్ది అర్ధరాత్రి 1:30కు వాళ్ళను అరెస్టు చేసి వాళ్ళను ఒక్కో దగ్గర 10 మందిని 20 మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ప్రజాభవన్కు జియో 46 బాధితులు అనేక సందర్భాలుగా వెళ్ళిండ్రు, అనేక సందర్భాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ కనీసము కనికరం లేకుండా ఈరోజు వాళ్ళ మీద పిడిగుద్దులు ఉండడం చాలా దుర్మార్గం. అనేక మంది గాయాల పాలైన్లు. పాపం ఏ మీడియా కూడా అర్ధరాత్రి కాబట్టి క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాళ్లకు, చేతులకు, వెన్నులకు, వీపుకు చాలా గాయాలైనాయి. మమ్మల్ని ఇక్కడ నిరసన తెలుపనీయడం లేదని చెప్పి వాళ్ళు తెల్లవారు మళ్ళీ అమరవీరుల స్తూపం దగ్గర, అమరజ్యోతి దగ్గర వెళ్ళి అక్కడైనా మా గోస అమరులకైనా చెప్పుకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తూ ఉంటే మళ్ళీ నిన్న ఉదయం 10:30కు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే నిన్న ఉదయం వాళ్ళు నిరాహార దీక్ష ప్రారంభిస్తే నిన్న రాత్రి 11 గంటల వరకు వాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టలే. నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారితో మాట్లాడిపించిన తర్వాత, కేటీఆర్ గారు మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు ఎట్లనైనా చేసి మీరు దీక్ష విరమించండి, మీకు అండగా మేముంటాం, మీకోసం మేము కొట్లాడతాం, అవసరమైతే మా ఎమ్మెల్యేలు అందరినీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్లి మీ బాధను వినిపిస్తామని చెప్పినా కూడా వాళ్ళు దీక్షను విరమించకుండా వాళ్ళు నిన్న రాత్రి 11 గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఒక మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి పాపాన ఓలే. ఇదా ప్రజాపాలన? ఇదా మీరు తీసుకొచ్చినటువంటి మార్పు? ఇంత దుర్మార్గమా? జాలి, దయ, కరుణ, కనికరం అనేటువంటివి మీ డిక్షనరీలో అసలు లేనట్టున్నది. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నుండే హైకోర్టు అక్కడ కూడా ఒక మామూలుగా మహారాష్ట్రలో మాదిరి ఒక యూనిట్ ఇక్కడ ఉంటూ ఒక యూనిట్ మహారాష్ట్రలో కూడా ఉంది, నాగపూర్లో కొన్నాళ్ళ పాటు, అక్కడ బాంబేలో కొన్నాళ్ళ పాటు అని మేము చెప్పిన ప్రకారం అది కూడా జరుగుతుంది. కర్నూలులో కూడా బెంచ్, ఇక్కడ శాశ్వత బెంచ్ ఇక్కడ ఉంటుంది. సమ్మర్ వెకేషన్ కానీ వింటర్ వెకేషన్ కానీ కొన్ని రోజుల పాటు అక్కడ పనిచేస్తుంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ లోకాయుక్త కర్నూలు ఉంది, దానికి సపోర్ట్గా ఇది కూడా ఉంటుంది. ఎంపీలు ఇప్పుడు విధి లేని పరిస్థితి, మేము రాణించుకోని పరిస్థితి, వాళ్ళు రావాలనే ఇక్కడికి రాణించుకోలేని పరిస్థితి. ఎందుకున్నారు? దొంగతనం బయటికి వాళ్ళ మహానుభావుడు పెద్ద అంగడి పెట్టుకొని అది వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళ అంగళ్ళు మాకు తెలుసు, తెచ్చుకుంటే ఆ దరిద్రం మాకు అంటుకుంటుంది. మాకు అంత అవసరం లేదు, వాళ్ళు రావాలనుకునే రాణించుకుంటే కదా పరిస్థితి ఆ విధంగా ఉంది, అనానుకూలంగా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటుంటారు, ఎందుకంటే ఏదో కవరేజ్ కోసమని. మన ధర్మవరం వెంకటరామరెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చాడు, అసలు అంత తొందర ఎందుకు అని. అదేమి మా మీద మంచి అభిప్రాయంతో కాదు, పరోక్షంగా తన జోలికి పోకుండా ఆడిన నాటకం అది.
ఆ పాట కూనిరాగం అంటారు, కూనిరాగం పడితే ఏదైనా తగ్గిస్తారేమో యాక్షన్ అని, అదేం ఆగదు. కేంద్రం ఇస్తున్న 15,000 కోట్ల గ్రాంట్ కూడా గ్రాంట్ కాదు, అది అప్పే అని చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నారు. అలాగే యూటర్న్ తీసుకుంటున్నారు 2 నెలల్లోనే చంద్రబాబు అని చెప్పి అంబటి రాంబాబు కామెంట్. రాంబాబు గారు ఏ కామెంట్ అయినా చేస్తాడు, యూ టర్న్ ఉండదు, ఎప్పటికీ ఒకటే టర్ను, ఒకటే కూటమి, ఇంకా బలంగా ఉంటుంది. ఇంకా టోటల్ అన్ని స్థానాలు 200 స్థానాలు వచ్చేదానికే మా ప్లాన్ ఉంది. నేను ఫస్టే చెప్పినా వాళ్ళకి 0 అని, వాళ్ళ మ్యాథమెటిక్సే చెప్తున్నాయి. 200 అని చెప్తే 15 వచ్చినాయి, ఈసారి మాకు 9 అని చెప్తే 200 వస్తాయని వాళ్ళకి 0 అని. కారణం ఈ యొక్క ప్రగతి. మేము ఆ మాదిరి చేయాల్సిన అవసరం లేదు. ఈ మోడీ గారు అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ పనిచేస్తాం, ప్రతి చోట న్యాయం జరుగుతుంది. మొన్న నేను పార్థసారథి గారితో మాట్లాడినప్పుడు అందరికీ హౌసింగ్, ఆయన పార్థసారథి గారు నూజివీడు ఎమ్మెల్యే గారు మంత్రి కూడా, అందరికీ ఇండ్లు కూడా 2.5 లక్ష సెంట్రల్ ఇస్తే 1.5 లక్ష కలిపి అందరికీ జర్నలిస్టులకు కూడా ఇండ్లని ప్రకటించాడు. నేను నిన్న కూడా మార్నింగ్ మాట్లాడాను. టిడ్కో హౌస్ ఆయన కిందికి రాదు, నారాయణ గారికి వస్తుంది. మీరందరూ ఎక్కువ మంది టిడ్కో కింద ఆధారపడి ఉంటారు, అందరికీ హౌసింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నీ బయట ఉండేటి కట్టిన వాటిని 90, 95, 99% కడితే కూడా ఆపినాడు ఈ దరిద్రుడు. దాన్ని కరోనా కేంద్రాలుగా చేశాడు, క్వారంటైన్ సెంటర్లుగా పెట్టాడు మా దగ్గర అయితే. ఎందుకంటే దాంట్లో చేరకూడదు. అమరావతి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆపాల. టిడ్కో హౌసు చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు, ఆపాల. పోలవరం స్టార్ట్ చేశాడు, ఆపాల. పట్టిసీమ వద్దన్నాడు, పట్టిసీమ నుంచి నీళ్లు కంటిన్యూ వస్తుంది. అసలు ఎన్ని రకాలుగానో మీకు ఇరిగేషన్ గురించి మన శ్రీశైలం దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, రాయలసీమకు ప్రతి ఒక్కరికి అన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామని, తాగునీరు అందిస్తామని. మన పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ కింద 10,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారు, అది కూడా సక్సెస్ అవుతుంది. మీకు కొన్ని విషయాలు అన్నీ కలిపి చెప్పాలనేది మా ఉద్దేశం. మీకే కాదు, ఇది లోకానికి తెలియాలా ఏం జరుగుతుంది, ఈ దరిద్రులు ఏం మాట్లాడుతున్నారు, కౌంటర్ తెలియాలా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, ప్రజల ఆలోచన ఏంది. ప్రజలు చీకొడతారు కదా, ఇంకా ఎందుకు మీరు ఏడుపు? పార్టీని మూసుకోండి, రాజకీయాలకు మీరు అన్ఫిట్. రైట్ మా, థ్యాంక్ యూ. రైట్, బాగానే సౌండ్ బాగుందిమ్మా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు రాష్ట్ర మోర్చా ముస్లిం మోర్చా అధ్యక్షులు బాజీ గారు మరియు యువ మోర్చా నాయకుడు రాజేష్ రెడ్డి డాక్టర్. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖలో ఉన్నాయి. మీరు వాటి నుంచి బయటపడడానికి ఏమన్నా ఆలోచన చేసినారా? ఎంతసేపు కేంద్రాన్ని నిందించడానికి బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తన్నుకొని టైం వేస్ట్ చేసి ఇష్యూస్ని డైవర్ట్ చేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలను కూడా తీసుకోకుండా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సమయంలో కూడా చర్చను పక్కదారి పట్టించి మమ అనిపించినారు తప్ప మీకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్చలు జరపాలి, ఉపయోగకరమైనటువంటి విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడలే మనకు. ఇవాళ మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి రంగాలు ఏమన్నా ఉన్నాయి అనంటే అది మొదటిది విద్యారంగం అయితే రెండవది వైద్య రంగం. మరి దాన్ని గాడిలో పెట్టేటందుకు ఇప్పటి వరకు మీరేమైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసినారా? ఎక్కడా పాలసీ లేదు. హెల్త్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా లేదు. మీరు ఎన్హెచ్ఎం రూల్స్ ప్రకారం 8% బడ్జెట్ని వైద్య శాఖకు కేటాయించినారా? సగం కూడా కేటాయించలేదు.
మీరు రాష్ట్ర జీడిపిలా కనీసం ఒక 2.5% అన్నా హెల్త్కి కేటాయించాల బడ్జెట్లో. మరి మీరు ఎక్కడ 1% కూడా కేటాయించలేదు. వైద్య శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 3000 పైచిలకు ఖాళీలు కేవలం ఒక NHM ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏరియాలనే ఉన్నట్టు క్యాగ్ రిపోర్ట్ చాలా స్పష్టం చేసింది. ఇంకా రాష్ట్ర శాఖల అనేక ఖాళీలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక స్టాఫ్ నర్సులకి నియామక పత్రాలు ఇవ్వటం తప్ప హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా నియామకాలు చేపట్టలే. మరి వాటన్నిటి సంగతి ఏంటి? అనేక ఆసుపత్రులలో ఇవాళ కేంద్ర నిధులతోటి నడిచే బస్తీ దవాఖానాలు, ఇవాళ కేంద్రం డబ్బుతోటి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు, రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, వీటి ద్వారా నడిచేటటువంటి ఆసుపత్రుల కన్స్ట్రక్షన్స్, ఆసుపత్రులలో ఎక్విప్మెంట్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా బస్తీ దవాఖానాల్లో గత నెల వరకు 3 బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మన అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రము దేశంలో మనము 28 రాష్ట్రాలు, తర్వాత 7 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మనము కిందికెళ్ళి 31 స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే ఒక 6 మెరుగున్నారు. అంటే అవి గోవా, ఢిల్లీ, తర్వాత ఇంకో 2 స్టేట్స్ ఉన్నాయి, కేరళ ఒకటి ఉన్నాయి. మనం విఆర్ అంటే మంచి లో మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కలిపితే మనం 6వ స్థానంలో ఉన్నాం. మన దగ్గర కూడా ఇంకా మెరుగు చేసుకోవాలి. కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాలు మనకంటే మెరుగున్నాయి, కానీ చాలా రాష్ట్రాల కంటే మనం మంచి స్థానంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణము ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు. ఇంకా కావాలి. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను సంతృప్తిగా లేను. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ బాధ్యత, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను, ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ మిత్రుల్ని వాళ్ళు దే ఆర్ క్యాటరింగ్ ద నీడ్స్ ఆఫ్ 51% ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో 51% మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో ఉన్నారు. ఇది పాత లెక్క. ఇప్పుడు ఈ నేను చెప్పింది 1 ఏడాది 2 ఏళ్ల కింద లెక్క. నేను అప్పుడు బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు ఇంకా కూడా ప్రైవేట్ రంగంలోకి ఎక్కువ స్టూడెంట్స్ వేరు. నిన్న పేపర్లో చదివిన ఈ సంవత్సరం ఎంతమంది 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళి విరమించుకున్నారు, ప్రైవేట్ రంగంలోకి పోయారు. ఇది బాధపడాలి కదా రేవంత్ రెడ్డి. యూ షుడ్ ఫీల్ ఎ లిటిల్ బిట్ గిల్టీ. మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ ఎందుకు పోయినరు, ఎందుకు చెప్పలేకపోతున్నాం మనము, ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాము. అసెంబ్లీలో సబితా ఇంద్రెడ్డి గారు మంచి చెప్పారు. మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం అనుకున్నాం, లంచ్ పెట్టేసేసి మొత్తం ప్రభుత్వ స్కూల్స్ కూడా కొంచెం కన్సాలిడేట్ చేసేసి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకందరికీ ఒక సంరక్షణ చట్టం, వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావాలి. కానీ దానికి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే సెస్, ఇన్కమ్ ట్యాక్స్ వీటికన్నిటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. కాబట్టి అందుకోసం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టాను, ప్రైవేట్ మెంబర్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే పాస్ కాదు నాకు తెలుసు, కానీ ఇట్ విల్ సెన్సిటైజ్ ది అఫీషియల్స్ని, బ్యూరోక్రాట్స్కి ఒక సెన్సిటైజ్ చేస్తుంది, ఇట్లా ఆలోచన చేయొచ్చు అని చెప్తుంది. కాబట్టి నేను ఆ బిల్లు ప్రవేశపెట్టా. సరే, లోక్సభ రద్దు అయితే అది పోతుంది, బట్ రికార్డ్ అయితే ఉంటుంది అది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, ముఖ్యంగా మన తెలంగాణలో గెలిచినటువంటి 8+8 బడ్జెట్లో 0, కానీ అట్లీస్ట్ వీరి గురించి నేను మాట్లాడి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకి ఒక మంచి సంరక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మరి నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.